దేవుని కృప మరియు క్షమాపణ మనకు అనుగ్రహించబడిందంటే అది మన పెర్ఫార్మెన్స్ మీద బేస్ అయింది కాదు. గ్రేస్ నెవర్ డిపెండ్స్ ఆన్ పెర్ఫార్మెన్స్ దట్ యు డూ. నీవు చేసే గొప్ప గొప్ప పనుల మీద ఎప్పుడు కూడా కృప ఆధారపడలేదు, కానీ ఆయన అనుకున్నాడంతే, కృప ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడంతే. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దట్స్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ లవ్. మనలో ఏ ఒక్కరూ రక్షించబడడానికి యోగ్యులం కాదు. మనలో ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి పాత్రులం కాదు. ఆయనున్న పరిశుద్ధ స్థలంలో, ఆయనున్న మహిమ స్థలంలో నివసించడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కానీ అర్హత అంటూ వచ్చిందంటే అది కేవలం దేవుని కృప ద్వారానే వచ్చిందా, లేకపోతే మన సొంత కార్యాల ద్వారా ఏమైనా సాధించుకున్నామా? నెవర్. నీ పనులు, నీ క్రియలు కొన్నిసార్లు ఎప్పటికీ కూడా దేవుని మహిమలో నిలబడడానికి ఉపయోగపడవు. దేవుడు తన కృప ద్వారా మనల్ని రక్షించాడు, అద్భుతంగా మనల్ని క్షమించాడు. మన పాపాలు క్షమించి, మన అపరాధములు క్షమించి, అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి, ఆయన రాజ్య సభ్యులుగా దేవుడు మనల్ని చేసినప్పుడు మనం క్షమించగలిగే మనసు మనలో ఉందా?